అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కైవసం చేసుకుని సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుపొంది ప్రతిపక్షానికే పరిమితం అవగా బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక 5 ఏళ్ల పాటు మా ప్రభుత్వమే అని కాంగ్రెస్ ధీమాగా ఉండగా బీఆర్ఎస్ మాత్రం అతి త్వరలోనే అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నామని బలంగా చెబుతుంది. ఇలాంటి తరుణంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు త్వరలోనే అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నామని కాన్ఫిడెంట్గా చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒకవైపు ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే, 100 స్పీడ్తో కారు దూసుకువస్తుందని కేటీఆర్ చెప్పడం ఈ చర్చకు నిదర్శనంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలపైన స్పందించిన పలువురు కాంగ్రెస్ నాయకులు తాము తలుచుకుంటే బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతిపెడతామని, ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఓకే, అలా కాదని ఏవైనా కుట్రలు కుయుక్తులు పన్నితే బీఆర్ఎస్ పార్టీని ముక్కలు ముక్కలుగా చేయడం ఖాయమంటున్నారు. ఇలాంటి వాడి వేడి వాతావరణం ఉన్న సందర్భంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని వరుసబెట్టి కలవడం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. పైకి బీఆర్ఎస్ బలంగా కనిపించినా జరిగే పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అయితే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి ఫోటోలు దిగారు. దీంతో ఆ నలుగురు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. దీంతో ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే, దీన్ని రాజకీయం చేయాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. అనంతరం మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎంను కలవగా నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రకాష్ గౌడ్కి కండువా కప్పి స్వాగతం పలికారు. దీంతో ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఆ వార్తలను ప్రకాష్ గౌడ్ ఖండించారు. నేను కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశానని, అవసరమైతే ప్రజల కోసం 100 సార్లు కలుస్తానని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశానని, అందులో తప్పేముందంటూ ప్రశ్నించారు.